ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్త్యైకరూపిణ్యే ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మొగులి చర్ల వేణుగోపాల దత్తాత్రేయ స్వామిని నమః. ఓం శామం జామం ఓం శాం దోం త్రం జ్ఞం ఓం నమః శివాయ వేణు దత్తాత్రేయ నమః. ఓం ఐం గ్రౌ గ్రౌం శ్రీం వేణు దత్తలక్ష్మీదేవ్యై నమః. ఓం హ్రీం రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమో కమలాల శ్రీమేరుచక్రమో నమః. ఓం నవగ్రహాయ నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం నమః శివాయ. నవగ్రహ పురాణం 51వ అధ్యాయం. శనిగ్రహ జననం. భర్తకు చెప్పిన విధంగా సంజ్ఞ పుట్టినింటికి వెళ్ళలేదు. వెళ్ళే ఆలోచన లేదా ఆమెకు. అరణ్యం వైపు నడుస్తుంది. సంజ్ఞ తన భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ భర్తకు చెప్పింది కానీ చెప్పిన విధంగా మారిపోయి ఆయన అతి ప్రకాశాన్ని అత్యుష్టాన్ని భరించడానికి సిద్ధమైపోయి ఆయనను తిరిగి చేరడం సంభవం కాదని ఆమెకు అప్పుడే తెలుసు. ఇప్పుడు ఏం చేయాలి? తన రాక కోసం కొన్నాళ్ళు చూచాక తన భర్త తన కోసం అత్తగారింటికి వెళ్తారు. తాను అక్కడికి వెళ్ళలేదన్న సంగతి తెలిసిపోతుంది. భర్తకు భార్యగా తను అవసరం. దానికి వెయ్యింతలుగా తన బిడ్డలకు తల్లిగా తను అవసరం. అంటే సూర్యమందిరంలో తన ఉనికి అత్యవసరం. తన సమస్యకు పరిష్కారం కోసం తనలోనే అన్వేషిస్తూ అరణ్యంలో ఒక చెట్టు నీడను కూర్చున్న సంజ్ఞ ఆలోచనలను కొనసాగిస్తూ అప్రయత్నంగా ధ్యానంలోకి జారుతుంది. సంజ్ఞలో నెలకొంటున్న ఏకాగ్రత ఆమె సమస్యకు పరిష్కారాన్ని వెతుకుతుంది. గంటలు గడుస్తున్నాయి. సంజ్ఞకు ఒక ఆలోచన వచ్చింది. తనలాంటి స్త్రీ మరొకరు ఉంటే ముమ్మూర్తుల రూపంలో, మాటలో, నడకలో, నవ్వులో అన్నింటా తనను పోలిన ఒక స్త్రీ తనకు లభిస్తే, తన ప్రతిబింబంలా ఉండే అలాంటి స్త్రీని తన స్థానంలో సూర్యపత్నిగా తన సంతానానికి తల్లిగా నటిస్తూ ఉండవని నియోగించి పంపిస్తే భరించలేని సూర్యుడి వేడికి తట్టుకోలేని ఆ అమిత కాంతికి శాశ్వతంగా దూరంగా చల్లగా హాయిగా ఉండిపోవచ్చు. ధ్యానంలో మునిగి అరమోడ్పు కళ్ళతో ఉన్న సంజ్ఞ తటాలున్న కళ్ళు పూర్తిగా తెరిచింది. తన ప్రతిబింబం లాంటి స్త్రీ ఉంటే అన్న ఆలోచన ఆమెలో నరనరాన ఉద్ధృతమైన వేగంతో ప్రవహిస్తుంది. సంజ్ఞ ఇంకా అక్కడ కూర్చోలేక పైకి లేచింది. ఆలోచనల దండయాత్రను తట్టుకోలేని సంజ్ఞ అరణ్యంలో అటు ఇటు తిరుగుతూ ఉండిపోయింది. వెలుపల చీకట్లు ముసురుకుంటున్నాయి. ఆమె లోపల ఏదో వెలుగు మెల్లగా, చాలా మెల్లగా విస్తరిస్తుంది. ఆ వెలుగు పూర్తిగా తనను ఆవరిస్తూ విస్తరించేదాకా తనను ధ్యాన నిష్ఠలో ఉండాలి. ఎలాగో తను చల్లటి ప్రకృతిలో తపస్సు చేస్తూ జీవితాన్ని ప్రశాంతంగా గడిపేయాలనుకుంటుంది. సమస్య పరిష్కారం కోసం చేసే సాధన భవిష్యత్తులో తపస్సుకు పునాది అవుతుంది. రోజులు గడుస్తున్నాయి. తనకు కావలసిన సమాధానం కోసం, రావాల్సిన పరిష్కారం కోసం ధ్యాన కాంతిలో వెలుగుతూ ఉండిపోయింది సంజ్ఞ. ప్రాతకాలం సంజ్ఞ ధ్యానం ఆపి సరోవరం వైపు బయలుదేరింది. ఆమెలో సర్వకాలాలలో, సర్వావస్థల్లో మిదులుతూ ఉండే అంశం ఒక్కటే. తనకు ఇప్పుడు అత్యవసరంగా తనలాంటి స్త్రీ ఒకటి కావాలి. సంజ్ఞ సరస్సు గట్టున నిల్చుని అందంగా వికసిస్తున్న కన్యతామరలను చూస్తూ ఉండిపోయింది. సరస్సులో నీరు నిర్మలంగా, నిశ్చలంగా ఉంది. తామర ప్రక్కనే తన ప్రతిబింబం నీటిలోంచి తన వైపు చూస్తుంది. సంజ్ఞ అప్రయత్నంగా చిరునవ్వు నవ్వింది. నీటిలో ప్రతిబింబం చిరునవ్వు నవ్వింది. గాలికి కదిలిపోతూ స్థానభ్రంశం చెందుతున్న పైటలు సర్దుకుంది సంజ్ఞ. సరస్సులో ప్రతిబింబం పైట సర్దుకుంది. తనలాగే ఉన్న నీటిలో నీడ తాను ఏం చేస్తే అది చేస్తుంది. ఉన్నట్టుండి సంజ్ఞ గుండె వేగంగా స్పందించడం ప్రారంభించింది. తనలాగే ముమ్మూర్తుల తనలాగే ఉన్న స్త్రీ తన ముందే ఉంది, తనతోనే ఉంది. అయితే దానికి తన ప్రతిబింబానికి వ్యక్తిత్వం లేదు. తను అంటే అది ఉంటుంది, తను కదిలితే కదులుతుంది అంతే.
అంతేనా? ఆ ప్రతిబింబానికి ప్రాణం పోస్తే ప్రత్యేకమైన ఉనికిని వ్యక్తిత్వాన్ని దానికి ఆపాదింపజేస్తే తనలోని అన్ని లక్షణాలను గుణగణాలను అందులోనికి ఆవాహన చేస్తే సంజ్ఞలో ఏదో ఉత్సాహం ఉప్పెనలా పొంగుతుంది. అవును, సమస్యకు సమాధానం దొరికింది. కనశక్తితో తన నీడకు ప్రతిబింబానికి ప్రాణం పోస్తుంది. దానికో పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని ఆపాదిస్తుంది. దానిలో జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు తమ క్రియలు నిర్వర్తించేలా చేస్తుంది. తనకు ఆ శక్తి ఉంది. విశ్వకర్మ పుత్రికగా తనకు కొన్ని అపూర్వ శక్తులు జన్మసిద్ధంగా లభించాయి. అవసరం వస్తే తాను కోరిన రూపాన్ని ధరించగలదు. తన ఛాయారూపాన్ని నిజరూపంగా ఆవిష్కరించగలదు. నీడలోకి సర్వ ఇంద్రియాలను మనస్సును వాక్కును ఆవాహనం చేయగలదు. ఆ సర్వేంద్రియాలకు ప్రాణప్రతిష్ఠ చేయగలదు. సంజ్ఞ ఆవేశంగా సరస్సులోకి దిగి స్నానం చేసింది. వెలికి వచ్చి తాను తపస్సు చేసిన చోటికి బయలుదేరింది. సరోవరం వద్దకు వచ్చినప్పుడు తన వెనక వైపున ఉంటూ తనను అనుసరించిన నీడ ఇప్పుడు ముందు నడుస్తూ తనకు దారి చూపుతుంది. సంజ్ఞ ఆగింది. ఆలోచిస్తూ సరోవరంలోని నీటిని చేతిలోకి తీసుకుంది. వెనుదిరిగింది. తనలాగా నిలుతున్న నీడను చూస్తూ ఏదో సంకల్పించింది. చేతిలోని నీటిని నీడ మీద చల్లి మరుక్షణం ఆ నీడ తన రూపంతో తనలాగా రక్తమాంసాలతో నిలుచుంది. తనను తాను నిలువుటద్దంలో దూచుకుంటున్న అనుభూతి కలుగుతుంది సంజ్ఞ. ప్రశ్నార్థకంగా తననే చూస్తున్న ప్రతిరూపాన్ని సంజ్ఞ చిరునవ్వుతూ చూచింది. నువ్వు నా ప్రతిరూపాన్ని, సంజ్ఞాన్ని. ఆమెను సరస్సు వద్దకు లాగుతూ నీటిలో మన ప్రతిబింబాలను చూడు అంది. ఓహో, ఇద్దరు ముఖ్యలాగే ఉన్నాం. ప్రతిరూపం ఉత్సాహంగా అంది. కన్య చిరునవ్వుతో తల ఊపింది. నా పేరు ప్రతిరూపం అడిగింది. తన కంఠస్వరాన్ని విన్న సంజ్ఞ అబ్బురం పడకుండా ఉండలేకపోయింది. నువ్వు నా ప్రతిబింబానివి, నా నీడవు, అంటే నా ఛాయ అయిన కారణంగా నీకు ఛాయ అని పేరు పెడుతున్నాను. నా పేరు సంజ్ఞ. నాకు ప్రాణప్రతిష్ఠ చేశావు. ఎందుకు? ఛాయ ప్రశ్నించింది. నువ్వు నా ప్రతిరూపానివి. నా స్థానంలో నా భర్త అయిన సూర్యుడి పత్నిగా నా బిడ్డలైన వైవస్వతుడికి యముడికి యమికి తల్లిగా నటించాలి. ఆ నటనలో జీవించాలి. నేను ఈ అరణ్యంలో తపస్సులో మునిగిపోతాను. ఛాయ నవ్వింది. నేను నీలాగా ఉన్నాను. నీ భర్త వద్దా? సంతానం ముందు నీలాగే ఉంటాను. అలా ఎంతకాలం ఉండాలి? శాశ్వతంగా అని సంజ్ఞ అంది. అయితే ఒక నిబంధన. ఏమిటది? ఛాయ అడిగింది. నా భర్తను నీ భర్తగా స్వీకరించినట్లే నా బిడ్డలను నీ బిడ్డలుగా స్వీకరించి ప్రేమాభిమానాలతో పెంచాలి. నువ్వు నా ప్రాణదాత్రి సంజ్ఞ. ఈ శరీరం, ఈ మనస్సు అన్నీ నీవే. నీ మాట దవదాటను. నీ భర్తకు భార్యగా, నీ బిడ్డలకు తల్లిగా నటించడం కాదు, జీవిస్తాను. ఛాయ నవ్వుతూ అంది. సంజ్ఞ ఛాయ వైపు ప్రేమగా దూచింది. నిన్ను చూస్తుంటే నాకు ముచ్చట వేస్తుంది ఛాయ. నా పోలికలతో నా కవలగా జన్మించిన నా చెల్లెలినేవేమో అనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది సంజ్ఞ. నువ్వు నా అక్కవి, నేను నీ చెల్లెలి. ఇద్దరు ఒకే పోలికతో పుట్టామని నాకు నిజంగా అనుభూతి కలుగుతుంది. ఛాయని చిరునవ్వుతో అంది. కన్య ప్రేమగా ఛాయ చేతిని పట్టుకుంది. రా ఛాయ, వెళ్దాం. నేను తపస్సు చేసే ప్రాంత స్థలంలో కూర్చొని మాట్లాడుకుందాం. ఇద్దరు అన్యోన్యంగా నడుస్తూ ఉన్నారు. సంజ్ఞ ఛాయ ఎదురెదురుగా కూర్చున్నారు. ఇది నవగ్రహ పురాణం 51వ అధ్యాయం సంపూర్ణమైనది. నవగ్రహ పురాణం 52వ అధ్యాయం. ఛాయ, నువ్వు నా ప్రతిబింబం అన్న సంగతి భవిష్యత్తులో బయటపడకుండా ఉండాలంటే నాకు సంబంధించిన విషయాలన్నీ నీకు తెలియాలి. తెలియడమే కాకుండా ఆ విషయాలు నీకు హృదయగతం కావాలి అంది సంజ్ఞ. ఒక్కసారి వింటే చాలు, అవి నాకు హృదయగతం అయిపోతాయి. ఛాయ నవ్వుతూ అంది. తనలాగే తక్షణం ప్రతిస్పందిస్తూ సూటిగా మాట్లాడుతున్న ఛాయను తృప్తిగా చూస్తూ ఇలా అంది సంజ్ఞ. నేను విశ్వకర్మ కుమార్తెను. ఆయన వసుపుత్రుడు, దేవశిల్పి. సంజ్ఞ పరిచయ ప్రసంగం ప్రారంభించింది.
నువ్వు కాదు సంజ్ఞ, నేను. ఛాయ అడ్డు తగులుతూ చిరునవ్వుతో ఉంది. నేను విశ్వకర్మ పుత్రికను, నాకు సంబంధించిన విషయాలు చెప్పు. సంజ్ఞ అర్థం చేసుకున్నట్లు నవ్వింది. నిన్ను విశ్వకర్మ దంపతులు కశ్యప ప్రజాపతి అది దంపతుల పుత్రుడు అదితి దంపతుల పుత్రుడు సూర్యునికి కన్యాదానం చేశారు. నీ భర్త సూర్యుడి వల్ల వైవస్వతుడు యముడు అనే ఇద్దరు కుమారులు, యమి అనే కుమార్తె కలిగారు. నీ భర్త శరీరం నుండి నిరంతరం వెలువడే వేడిని వెలుతురిని భరించలేక నువ్వు కొన్ని రోజుల క్రితం నీ పుట్టింటికి వెళ్ళావు. అర్థమవుతుంది కదా? ఛాయ నవ్వింది. సందేహానికి అవకాశం లేకుండా. అంటే నువ్వు వెళ్ళావని భావం. సరే చెప్పు. ఆయన వేడిని వెలుగును తట్టుకోవడానికి అవసరమైన మానసిక శక్తిని, శారీరక సంసిద్ధతను సమకూర్చుకొని సూర్యమందిరానికి తిరిగి వెళ్తున్నావు. వెళ్ళి నీ స్థానంలో సూర్యపత్నిగా రాణిస్తూ నీ బిడ్డలను నా బిడ్డల్లాగే చూచుకుంటాను. ఛాయ నవ్వింది. సంజ్ఞ ద్వారం ముందు నిలుచున్న ఛాయను చూడగానే ఆశ్చర్యానందాలతో అన్నాడు సూర్యుడు. స్వామి, ఛాయ ప్రయత్నంగా అంది సంజ్ఞ బోధించిన నటనా విన్యాసాన్ని గుర్తు చేసుకుంటూ. నువ్వు వెళ్ళిపోయాక మందిరం కాంతి విహీనమైపోయింది సంజ్ఞ. సూర్యుడు ఆమె వైపు అడుగులు వేస్తూ అన్నాడు. ఛాయ చిరునవ్వును బలవంతా ఆపుకుంది. నిజంగా సూర్యుడు అమాయకుడే. కాంతి ఆయన ఆస్తి. కన్య వెళ్ళిపోయాక మందిరంలో కాంతి మాయమైందట. మీకోసం, నా బిడ్డల కోసం వచ్చేశాను స్వామి. ఛాయ అంది. మీకోసం పూర్తిగా మారిపోయి నూతనంగా వచ్చాను స్వామి. నిజంగా? సూర్యుడు ఆశ్చర్యంగా అన్నాడు. సంజ్ఞ, సూర్యుడు ఆమె ముఖంలోకి చూస్తూ అన్నాడు. స్వామి, ఇంకా ఎప్పుడూ నన్ను వదిలి వెళ్ళకూడదు. అలాగే ఇంకెప్పుడూ నాకు దగ్గరగా ఉంటూ దూరంగా ఉండకూడదు. సూర్యుడి కంఠంలో భావోద్వేగం వణికింది. ఛాయ సూర్యుణ్ణి సమాధానం చెప్పింది. అమ్మ అని యమి పిలుపు ఛాయ మరియు సూర్యుడికి వినిపించింది. యమి వాళ్ళ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. అమ్మా, రెండు కంఠాలు ఒకేసారి పిలిచాయి. యమిని దగ్గరకు తీసుకుంటూ చూచింది ఛాయ. వైవస్వతుడు యముడు నవ్వుతూ అమ్మను చూస్తున్న ఆనందంతో వికసిస్తున్న ముఖాలతో వేగంగా వస్తున్నారు. ఛాయ, నా భర్తను నీ భర్తగా చూసుకున్నట్లే నా బిడ్డల్ని నీ బిడ్డలుగా జాగ్రత్తగా ప్రేమగా భద్రంగా చూసుకోవాలి. సంజ్ఞ పదే పదే చెప్పిన మాట ఛాయ చెవుల్లో గింగురుమంది. సూర్యుడి సాహచర్యమని అదృష్టాన్ని అందించిన అక్క సంజ్ఞను తలుచుకుంటూ ఛాయ ముగ్గురు పిల్లల్ని ఒకేసారి దగ్గరగా తీసుకొని ముగ్గురి బుగ్గల మీద ముద్దులు పెట్టింది. కాలం గడిచిపోతుంది. ఛాయ సంజ్ఞపత్రులు పూర్తిగా లీనమైపోయింది. సూర్యుడు ప్రస్తుత సత్య సంజ్ఞ కాదని ఆ ఛాయను ఏమాత్రం కూడా సందేహించకుండా ఆనందంగా ఉన్నాడు. ఇలా ఉండగా నారదుడు శ్రీ మహావిష్ణువు దర్శనానికి వెళ్ళాడు. లక్ష్మీ విష్ణువులకు వందనాలు అర్పించాడు. నారద, నువ్వు ఇక్కడికి వస్తే బాగుండేదని నాకు అనిపించింది. సంకల్పం కలిగింది. సన్నిధికి వచ్చావు అన్నాడు శ్రీ మహావిష్ణువు నవ్వుతూ. నారాయణ, నేను రావాలని మీరు అనుకున్నారు. అందుకేనేమో రావాలని నాకు అనిపించింది. నారదుడు నవ్వాడు. ఎవరికైనా ఏదైనా వర్తమానం అందజేయాలా స్వామి? నవగ్రహాలలో సప్తమగ్రహం జన్మించాలి కదా. నువ్వు కల్పించుకుంటే గాని సంకల్పం ఫలించేలా లేదు సుమా. విష్ణువు నవ్వుతూ అన్నాడు. నారాయణ నారాయణ, మీరు సంకల్పిస్తే మరొకరు సంకల్పించుకోవడం దేనికి? వృధా ప్రయాస. లేదు నారద, నువ్వు కల్పించుకోవాలి. సప్తమగ్రహం సూర్యపుత్రుడుగా సంభవించాడు అన్నాడు విష్ణువు. సూర్యపుత్రుడిగానా? ఇప్పటికే సూర్యుడికి ఇద్దరు పుత్రులు ఉన్నారుగా. నారాయణ, ఇద్దరు సూర్యుడికి భార్య వల్ల కలిగిన పుత్రులు నారద. మన 7వ గ్రహం భార్య గాని భార్య ద్వారా సూర్యుడికి జన్మించాలి. శ్రీహరి వివరించాడు. నారాయణ, భార్య గాని భార్యగా? నారదుడు ఆశ్చర్యంగా అన్నాడు. సూర్యుడు శరీర ఉష్ణాన్ని కాంతిని భరించలేకపోయిన సంజ్ఞ తన నీడకు ప్రాణప్రతిష్ఠ చేసి ఛాయ అనే నామజయంతో మందిరానికి పంపింది. ఛాయ సూర్యుడికి వద్దిగా సంజ్ఞ సంతానానికి తల్లిగా నటిస్తూ జీవిస్తుంది.
సంజ్ఞం బిడ్డల పోషణలో పూర్తిగా లీనమైపోయిన ఛాయకు తల్లి కావాలన్న తలంపే లేదు. నువ్వు సూర్యమందిరానికి వెళ్ళి ఆమెకు స్వీయ సంతతికి ఉండాలని చెప్పు. సూర్యుడిని ప్రార్థించి సంతానాన్ని పొందమంటూ ప్రేరేపించు. తద్వారా మన నవగ్రహాలలోని సప్తమ గ్రహం ఆవిర్భవిస్తాడు. ఆజ్ఞ. కానీ చిన్న సందేహం, సంజ్ఞ ఏమైంది? పుట్టినిల్లు చేరిందా? నారదుడు అడిగాడు. లేదు, పుట్టినింటికి వెళ్తే రహస్యం బయలు కావదా? సంజ్ఞ అరణ్యంలో తపస్సులో మునిగిపోయిందిలే, నువ్వు వెళ్ళు సూర్యమందిరానికి అన్నాడు శ్రీ మహావిష్ణువు. ఇది నవగ్రహ పురాణం 52వ అధ్యాయం సంపూర్ణం. నవగ్రహ పురాణం 53వ అధ్యాయం. సూర్యుడు లేని సమయం చూసుకొని నారదుడు మందిరంలో వెళ్ళి ఛాయను కలుసుకున్నాడు. నేను నారదుణ్ణి, నిన్ను చూస్తుంటే సాక్షాత్తుగా సంజ్ఞాదేవిని చూస్తున్నట్లే ఉంది. ఛాయాదేవి ఛాయ ఆందోళనతో చూసింది. నేను సంజ్ఞనే అంది. నారాయణ, మీ బింబ ప్రతిబింబాల నాటకం నాకు తెలుసు. ఛాయా, నీ క్షేమం కోరి ఇలా వచ్చాను. సైన్య పథకంలో నువ్వు అమాయకంగా బలి అవుతున్నావు. స్వామి, ఆమె బిడ్డల్ని ఎంతకాలం నీ బిడ్డలు అనుకుంటావు? నువ్వు స్త్రీవి, నీకు నీ సంతతి ఉండాలి. సూర్యుడితో నువ్వు సాగిస్తున్న దాంపత్యం సార్థకం చెందాలంటే నీ కడుపున పిల్లలు పుట్టాలి. సైన్య బిడ్డలే ఛాయ బిడ్డలవుతారా? సైన్య బిడ్డలు ఛాయ సాలోచనగా ఉంటారు, ఎక్కడికి పోతారు? పైగా నువ్వు సంతతిని పొందకూడదని సంజ్ఞ చెప్పలేదుగా. సూర్యపత్నిగా నీ స్థానం బదిలం కావాలంటే నీకు కనీసం 3 పిల్లలు కలగాలి. నీ భర్తను సంతాన భిక్షడు. వస్తాను నారాయణ. ఛాయ సాలోచనంగా చూస్తూ ఉండిపోయింది. సంజ్ఞ బిడ్డలే ఛాయ బిడ్డలవుతారా? నీ స్థానం బదిలం కావాలంటే నీకు కనీసం 3 పిల్లలు కలగాలి. నీ భర్తను సంతానం భిక్షాడుగు. నారద మహర్షి మాటలు ఛాయ గుండెలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. సంజ్ఞగా తాను ఇక్కడ సాగిస్తున్న నాటకం నారదుడికి తెలుసు. ఆ మహానుభావుడికి తెలిసిన రహస్యం ఏది? చాలా కాలం పాటు రహస్యంగా ఉండదు. పదుగురికి తెలిసిపోయి తమ రహస్యం బట్ట బయలైపోయేలోగా తను జాగ్రత్త పడాలి. తన నటన తెలిసిపోయాక సూర్యుడు తనను మందిరం నుండి బహిష్కరిస్తే తన జీవితం ప్రశ్నార్థకమే. సూర్యుడు ఇక్కడ ఉండనివ్వడు. ఆ నారద మహర్షి చెప్పింది నిజమే. తనకు సూర్యుడికి ఏదో శాశ్వత బంధం తీగలు సాగాలి. ఆ బంధం సంతానమే, సందేహం లేదు. నిజం చెప్పుకోవాలంటే కన్య కోసం తను త్యాగం చేస్తూ తను అనురాగాన్ని, అందాన్ని అక్క భర్తకు అంకితం చేసింది. ఆమె భర్తకు అనుమానం రాకుండా నిత్యము ప్రణయాగ్ని పరీక్ష గురి అవుతూ తను ఛాయ అనే సత్యాన్ని మర్చిపోయి తన నిజ వ్యక్తిత్వాన్ని చంపుకుంటూ తనవారు కాని సంతానాన్ని తనవారుగా భావిస్తూ ఆ విధంగా తనను తాను మోసం చేసుకుంటుంది. తీవ్రంగా ఆలోచిస్తే తను ప్రమాదకరమైన జీవితం గడుపుతుంది. ఇది మహాసాహసం. ఆ సాహసానికి ప్రతిఫలం ఉండాలి. నిజమైన ప్రతిఫలం తనకు సంతానమే. ఆ నారద మహర్షి రావడం మంచిదే అయింది. ఛాయ ఆలోచనలోంచి బయటపడింది. ఆలోచనలు చిలికి నిర్ణయం నవనీతాన్ని వెలికి తీసింది. ఛాయ తోటలోంచి మందిరంలోకి నడిచింది. సూర్యుడి అందమైన ప్రతిబింబాన్ని చిరునవ్వుతో చూసింది ఛాయ చిలిపిగా నవ్వింది. మీరు మర్చిపోయారు, గుర్తు చేయనా? పుట్టింటి నుంచి వచ్చినందుకే మీరు నాకు బహుమతి ఇచ్చి ఉండాలి. అవును, ఇచ్చి ఉండాలి. లేకపోతే ఎప్పుడో అప్పుడు ఇచ్చి తీరాలి. ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడే ఇచ్చి తీరాలి. నిజంగా ఛాయ ప్రతిబింబాన్ని ప్రశ్నించింది. నిజము కాదు అడిగి తెలుసుకో. ఏది నువ్వు కోరే బహుమతి? సూర్యుడు నవ్వుతూ అన్నాడు, నేను కోరే బహుమతి సంతతి. సూర్యుడి ప్రతిబింబం ఆశ్చర్యంగా చూచింది. సంతతి ఉన్నారుగా సంజ్ఞ, లేనిది అడుగు, నాకు అదే కావాలి. ఛాయ నవ్వుతూ అని. సూర్యుడు ఛాయ ముఖంలో చిరునవ్వుతూ చూచాడు. ముఖం పైకెత్తి చూస్తున్న ఛాయ కళ్ళలో ఆశ దంట దీపాల్లా వెలుగుతుంది. సంజ్ఞ, నువ్వు దర్పణంలో ప్రతిబింబాన్ని అడిగావు. నేను నీ ప్రతిబింబానికి కాకుండా నీకే మాట ఇస్తున్నాను. నువ్వు కోరిన బహుమతి నీకు లభిస్తుంది. కళ్ళు అలాగే వెలుగుతూ చూస్తున్నాయి. నాకు 2 పుత్రులు 1 పుత్రిగా అనుగ్రహిస్తారుగా.
సూర్యుడు నవ్వాడు. నీ ముచ్చటను గ్రహించాను, అనుగ్రహించకుండా ఎలా ఉంటాను? అద్దంలోంచి ఇద్దరు ప్రతిబింబాలు ఒక్కటిగా కదిలి అంతర్ధానమైపోయాయి. ఇది నవగ్రహ పురాణం 53వ అధ్యాయం సంపూర్ణమైనది. నవగ్రహ పురాణం 54వ అధ్యాయం. ఛాయ అడుగులు అడుగు వేసుకుంటూ సూర్యుడి వద్దకు నడిచింది. సూర్యుడు ఆమె వైపు చిరునవ్వుతూ చూచాడు. గర్భభారం ఆమెలో అలసత్వాన్ని పెంచింది, వేగాన్ని తగ్గించింది. గర్భం నీ దేహకాంతిని ద్విగుణీకృతం చేసింది సంజ్ఞ. ఆమెను చూస్తూ అన్నాడు సూర్యుడు. మీ దగ్గరగా వచ్చానుగా, మీ కాంతి నా మీద పడి ప్రతిఫలిస్తుంది. ఛాయ నవ్వుతూ అని. నీ శరీరాన్ని ప్రకాశింపజేస్తున్న ఆ కాంతి నాది, నీది కాదు. నీ గర్భంలోని మన పుత్రుడిది. సూర్యుడు చిరునవ్వుతూ అన్నాడు. ఆ కుమారుడు మీలాగా కమలవర్ణంలో ఉంటాడో, నాలాగా కనకవర్ణంలో ఉంటాడో చెప్పండి చూద్దాం అంది ఛాయ. కమలవర్ణం కనకవర్ణం రెండూ కలిసిన నూతన కాంతిలో మెరిసిపోతూ ఉంటాడు. సూర్యుడు నవ్వుతూ అన్నాడు. అవును, నాకు అలాగే అనిపిస్తుంది అంది ఛాయ గర్వంగా. అది ప్రమోదూతనామ సంవత్సరం పుష్యమాసం కృష్ణపక్షం స్వాతి నక్షత్రంతో కూడిన అష్టమతిది. ఆ సమయంలో ఛాయ మగ శిశువుకు జన్మనిచ్చింది. ఛాయ సూర్యుల ఊహలను తలక్రిందులు చేస్తూ నల్లటి దేహ కాంతితో పుట్టాడు ఆ బాలు. కాటుక ముద్దలాంటి శరీరం, గోరోచనం, గుళికల్లాంటి కళ్ళు, గోరోచనం గుళికల్లాంటి కళ్ళు, బలహీనంగా ఔపిస్తున్న సన్నటి ఆకారం. అనాకారిగా సన్నగా కనిపిస్తున్న కుమారుణ్ణి తదేకంగా చూచి ఛాయ సూర్యుడి వైపు అర్థంగా అన్నట్లు చూచింది. సూర్యుడు ఆమె ఆలోచన అర్థమైనట్లు చిన్నగా నవ్వాడు. ఏమిటి దేవి, నాలాగా దగదగలాడే రంగులో లేడని నన్ను ఆలోచిస్తున్నావా? బాలుడు నా కుమారుడు, అందుకే అలా నల్లగా ఉన్నాడు. నీవు తెలుపు, నీడ నలుపు, సహజమే కదా. మనవడి నామకరణ మహోత్సవానికి అతిథి కశ్యపులు, విశ్వకర్మ దంపతులు వచ్చారు. వాళ్లను సూర్యుడిని ఆశ్చర్యానందాల్లో ఉంచివేస్తూ త్రిమూర్తులు నారదులు వచ్చారు. నీ కుమారుడు చాలా నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తాడు. అతని సంచారం చాలా నిదానంగా ఉంటుంది, మందగమనం. అందుచేత బాలునికి అర్థవంతమైన నామధేయం సూచిస్తున్నా. శ్రీ మహావిష్ణువు సూర్యుడితో అన్నాడు. అవశ్యం, అది మా చిన్నవాడి అదృష్టం అన్నాడు సూర్యుడి వినయంగా. నీ కుమారుడి నామధేయం శనైశ్చరుడు విష్ణువు అన్నాడు. బాలుడికి శాస్త్రసమ్మతంగా అదే పేరు పెట్టారు. త్రిమూర్తులు బాలకుణ్ణి దీవించారు. భవిష్యత్తులో బాలుడు నవగ్రహ దేవతలలో ప్రముఖుడవుతాడని, విద్యాబుద్ధులు నేర్పుతూ చక్కగా పెంచి పెద్దవాణ్ణి చేయమని శివుడు బ్రహ్మ సూర్యునికి చెప్పారు. తన సంతతి పరంపరలో ఇద్దరు నవగ్రహ దేవతలు ఆవిర్భవించినందుకు కశ్యప ప్రజాపతి మహోనంద భరితుడయ్యాడు. శనీశ్వరుడు ఛాయ ప్రత్యేక పోషణలో పెరుగుతున్నాడు. కాలక్రమాన ఛాయకు ద్వితీయ పుత్రుడు జన్మించాడు. తండ్రి సూర్యుడి దేహవర్ణంతో సవర్ణుడుగా జన్మించిన బాలునికి సూర్యుడు సావర్ణి అని నామకరణం చేశాడు. మూడవ సంతానంగా ఛాయకు ఒక పుత్రిక పుట్టింది. కుమార్తెకు తపతి అనే పేరు నిర్ణయించాడు సూర్యుడు. సంజ్ఞ సంతానము, ఛాయ సంతానము ఆరుగురు ఛాయ ఆజ్ఞలలో పెరగసాగారు. తన బిడ్డలైన శనీశ్వరుడు, సావర్ణి, తపతి క్రమంగా వృద్ధి చెందే కొద్దీ ఛాయలో సంజ్ఞ బిడ్డల పట్ల మమతానురాగాలు క్షీణించసాగాయి. ఇప్పుడు నవగ్రహాలలో అష్టమగ్రహమైన రాహు జన్మగాథ చెప్తాను, అవధానంగా వినండి అన్నాడు శని జన్మ వృత్తాంతం ముగించిన నిర్వికల్పానంద. గురువుగారు, రాహువును సింహిగా గర్భసంభూతుడంటారు కదా, అంటే రాహువు కశ్యప ప్రజాపతి భార్య అయిన సింహిక పుత్రుడనేనా అర్థం? శివానందుడు అడిగాడు. అవును, రాహువు దక్ష ప్రజాపతి పుత్రిక, కశ్యప ప్రజాపతి ధర్మపత్ని అయిన సింహిక పుత్రుడే. రాహువు జన్మ వృత్తాంతంలో చిత్ర విచిత్రమైన సంఘటనలు ఏవీ లేవు. సూర్యుణ్ణి కబళించే మహాశక్తివంతమైన గ్రహంగా రూపొందిన మన రాహువు జననం సర్వసాధారణంగా జరిగింది. ఆ వృత్తాంతం తెలుసుకోవడానికి మనం కశ్యపాశ్రమానికి వెళ్ళాలి అంటూ కథనం కొనసాగించాడు నిర్వికల్పానంద. ఇది నవగ్రహ పురాణం 54వ అధ్యాయం సంపూర్ణమైనది. 55వ అధ్యాయం. కశ్యప పత్నులు అదితి, దితి, ధను, వినత, కద్రువ, సింహిక, కాల మొదలైన వాళ్ళు ఆశ్రమంలో కూర్చొని కాలక్షేపం చేస్తున్నారు.
మనందరం తల్లులమయ్యాం కానీ సిమ్మిక మాత్రం ఇంకా మాతృత్వానికి నోచుకోలేదు అందిద్దాను. ఎలా కలుగుతారు తను? దానికి పిల్లలు. మన సిమ్మిక మరీ నెమ్మది, సంతానం కరుణించమని మన అతిథిలాగా దేవుణ్ణి అడగదు, మనలాగా పతిదేవుణ్ణి అడగదు. దితి నవ్వుతూ అని. దితి మాటలకు అందరూ నవ్వారు. సరే, ఆ మాత్రం నేను అడగగలను, ఎవరిని అడగాలో చెప్పండి, అడిగి పిల్లల్ని కానీ నా శక్తి చూపిస్తాను. సిమ్మిక ఆవేశంగా అంది. చెప్పండి, ఎవరిని అడగాలి? దేవుణ్ణా లేక పతిదేవుణ్ణి? కనిపించే దేవుడు, కరుణించే దేవుడు, పతిదేవుడు ఉన్నారుగా, ఆయన్నే అడుగు. కాల నవ్వుతూ అంది. అందరూ నవ్వారు. చిరునవ్వు నవ్వుతూ అదితి సిమ్మికతో ఇలా అంది. మన పతిదేవుడు మహాతపశక్తి సంపన్నులు. భగవంతుణ్ణి ప్రార్థించే అవసరం ఉంటే ఆయనే చెప్తారు. ఆయననే అర్జించు సిమ్మిక, నీకు మాతృత్వం సిద్ధిస్తుంది. కశ్యప ప్రజాపతి నదీ తీరంలో చెట్టు క్రింద ధ్యాన నిష్ఠలో ఉన్నాడు. సిమ్మిక వచ్చి ఆయన ముందు కూర్చుంది. కశ్యప ప్రజాపతి నిమీలిత నేత్రాలతో సమాధిలో ఉన్నాడు. సిమ్మిక కొన్ని క్షణాల పాటు ఆయన ధ్యానం ముగించడం కోసం నిరీక్షిస్తూ కూర్చుంది. స్వామి అంది. ఇంకా వేచి చూసే ఓపిక నశించి నా సిమ్మిక. కశ్యప మహర్షి కళ్ళు మెల్లగా తెరుచుకున్నాయి. సిమ్మికను ప్రశ్నార్థకంగా దూచాయి. సిమ్మిక, ఏమిటి ఇలా వచ్చావు? కశ్యపుడు అడిగాడు. మిమ్మల్ని వరం కోరడానికి వచ్చానంది సిమ్మిక కొద్దిగా తడబడుతూ. వరమా? కశ్యపుడు చిరునవ్వు నవ్వాడు. ఇవ్వాలి, తప్పకుండా ఇస్తారా? ఇస్తాను. సిమ్మిక అడుగు. కశ్యపుడు నవ్వాడు. నాకు పుత్రుడు కావాలి. కోరదగిన కోరికే. కశ్యపుడు నవ్వాడు. నా పుత్రుడు మహాశక్తిమంతుడై ఉండాలి, మహాబలశాలి అయి ఉండాలి, చూడగానే అందరూ భయపడేలా భీకరంగా ఉండాలి. సిమ్మిక ఉత్సాహంగా అంది. భీకరంగా ఉండాలా? ఎందుకు సిమ్మిక? మళ్ళీ ఆలోచించుకొని అడుగు. కశ్యపుడు సూచించాడు. మళ్ళీ అడగను, మళ్ళీ ఆలోచించను, మళ్ళీ అడగను. నాకు భయం గొలిపే భీకరాకారుడైన పుత్రుని ఇవ్వండి. సిమ్మిక ముండిగా అంది. సరే, ఇలా దగ్గరగా రా అన్నాడు కశ్యపుడు. సిమ్మిక అతని దగ్గరగా జరిగింది. కశ్యపుడు తన హస్తాన్ని ఆమె శిరస్సు మీద ఉంచాడు. వరమిస్తున్నాను, నువ్వు కోరిన పుత్రుడు త్వరలో నీ ఒడిలో ఆడుకుంటాడు. సిమ్మిక గర్భవతి అయింది. ఆ శుభవార్తను ఆనందంగా అక్క చెల్లెళ్ళందరికీ చెప్పింది. సిమ్మిక తల్లి కాబోతుంది. స్వామి అంది అదితి కశ్యప ప్రజాపతితో. సంతానం కోసం తగసాలాడిపోయింది పాపం. చక్కటి కొడుకు కలగాలని దీవించారు కదా. కశ్యపుడు నవ్వాడు. నీ చెల్లెలు చూడదక్కని కొడుకు కావాలని లేదు, చూడగానే భయం కలిగించే వికారు రూపుడు కావాలంది. అడగరాని వరాన్ని అడగరాని సమయంలో అడిగింది. సిమ్మిక మండే అగ్ని లాంటి ముఖంతో భయభ్రాంతుల్ని చేసే బాలుడు ఆమెకు జన్మిస్తాడు. అయ్యో అలాగా? అతిథి నిరుత్సాహంతో అంది. సిమ్మిక కోరికకు మూల కారణం దైవేచ్ఛ అని నాకు అనిపిస్తుంది. విచారించాల్సిన అవసరం లేదు అన్నాడు కశ్యపుడు తేలిగ్గా. సిమ్మికకు 9 మాసాలు నిండాయి. సకాలంలో ఆమె ఎర్రటి దేహకాంతితో దగదగలాడే బాలుణ్ణి ప్రసవించింది. సిమ్మిక తనయుడి బారసాలకు దక్ష దంపతులతో పాటు ఇంద్రాదులు, నారదుడు, బ్రహ్మదేవుడు విచ్చేశారు. బాలుడి ఆవిర్భావ కారణాన్ని బ్రహ్మ కశ్యపుడికి వివరించాడు. నవగ్రహాలలో ఒకడుగా నెలకొనడానికి పూజలందుకొని ప్రాణుల మీద తన ప్రభావం చూపడానికి జన్మించాడని సుశిక్షితుడిగా రూపొందించమని చెప్పాడు. భవిష్యత్తులో బాలకుడు పరిత్యజిస్తాడు. త్యజించడం అతని లక్షణంగా ప్రాచుర్యం పొందుతాడు. ఆ కారణంగా బాలుడికి రాహువు అని నామకరణం చెయ్యి అన్నాడు బ్రహ్మ. బ్రహ్మదేవుడి ఆనతిని పాటిస్తూ కశ్యప ప్రజాపతి సిమ్మిక కుమారుడికి రాహువు అని పేరు పెట్టాడు. కశ్యపాశ్రమంలో తల్లి సిమ్మిక పోషణలో మిగిలిన 12 తల్లుల పాలనలో రాహువు వృద్ధి చెందుతున్నాడు. కశ్యపుడు సకాలంలో రాహువుకు విద్యాబోధన ప్రారంభించాడు. ఇప్పటిదాకా మీరు 8 గ్రహాల జన్మగాథలు విన్నారు. ఇక 9వ గ్రహమైన కేతువు ఆవిర్భావం గురించి తెలుసుకుందాం నిర్వికల్పానంద అన్నాడు. గురువు గారు, రాహువు గురించి కేతువు గురించి ఎవరు ఏది చెప్పినా ఆ ఇద్దరికీ అతి సమీప సంబంధం ఉన్నట్లుగా తోస్తూ ఉంటుంది. రాహువులాగే కేతువు కూడా కశ్యప ప్రజాపతి కుమారుడేనా? విమలానందుడు అడిగాడు. అడగాల్సిన ప్రశ్న అడిగావు విమలానంద. అయితే దీనికి ఇతమిత్తంగా అవునని గాని కాదని గాని సమాధానం చెప్పలేము. ఎందుకంటే కేతు జననం గురించి పురాణాల్లో, ఇతిహాసాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కశ్యప ప్రజాపతి కుమారుడుగా ఆయన పత్ని
ధనుదేవికి కేతుమంతుడు అనే కుమారుడు జన్మించాడు. మహాభారత కాలంలో కేతుమంతుడే అమితౌజుడుగా జన్మించాడని చెప్పబడింది. ధను కశ్యప దంపతుల పుత్రుడైన కేతుమంతుడే కేతుగ్రహం అనే భావన కూడా ఉంది. అందుకే రాహుకేతువులు సోదరులే కలిసిమెలిసి ఉండేవారని అనుకోవడం జరిగింది. అయితే అష్టాదశ పురాణాలలో ఒకటైన విష్ణు ధర్మోత్తర పురాణంలో కేతువు గురించి ఐతిహ్యం మరొక విధంగా ఉంది. ఆ పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు మృత్యుదేవతను సృష్టించాడు. భూభారం తగ్గడానికి వీలుగా ప్రాణుల్ని సంహరించమంటాడు. ఆమె తిరస్కరించి రోధిస్తుంది, వేడిగా నిట్టూర్చుతుంది. ఆ నిట్టూర్పు పతాకారంలో అగ్నికీలగా వెలువడుతుంది. తద్వారా కేతువు పుట్టాడు. కేతువుగా ధూమకేతువుగా ఉంటాడని బ్రహ్మ శాసిస్తాడు. నిర్వికల్పానంద శిష్యులకు అర్థం కావడానికి అన్నట్లు అడిగాడు. కేతువు జన్మ వృత్తాంతంలో మరొక అంశాన్ని కూడా పరిగణలోనికి తీసుకోవాలి. అది క్షీరసాగర మదనం తర్వాత మోహిని ద్వారా దేవదానములకు జరిగిన అమృత వితరణ సన్నివేశం. ఆ సన్నివేశంలో రాహువు ఒక్కడే దేవతగా మారుదేశంలో అమృతం స్వీకరించినట్లు వర్ణించబడింది. కందమహాపురాణంలో మరో విధంగా ఉంది. తదా రాహుశ్చ కేతుశ్చ ద్వావేతద్వైత్య పుంగవు దేవానాం రూపమాస్థాయ అమృతార్థం త్వరాన్విత ఉపవిష్టా తదా పంక్త్యా దేవానాం అమృతార్థినౌ. అంటే రాహువు కేతువు అనే దైత్య పుంగవులు అమృతం కోసం దేవతల రూపాలు ధరించి దేవతల పంక్తిలో కూర్చున్నారని అర్థం. అలా అయితే ఏ అభిప్రాయాన్ని మనం స్వీకరించాలి గురువు గారు? చిదానందుడు అడిగాడు. ఏదైనా తెలుసుకోవచ్చు శివానందుడు తేలిగ్గా అన్నాడు. నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వాడు. అభిప్రాయం సరైంది కాదు శివానంద. నీకు నచ్చిన ప్రతిపాదన నువ్వు, చిదానందుడికి నచ్చింది అతను స్వీకరిస్తే విషయంలో అభిప్రాయ భేదం శాశ్వతంగా ఉండిపోతుంది. సూక్ష్మంగా ఆలోచించి పురాణాలలోని భిన్నమైన ప్రతిపాదన మధ్య సమన్వయం సాధించి ఏదో ఒక ప్రతిపాదన స్వీకరించాలి. ఆ ప్రతిపాదన యుగ యుగాలుగా వేళ్ళు తన్నిన విశ్వాసానికి విఘాతం కలిగించకుండా ఉండాలి. మనం కేతు జన్మ వృత్తాంతంలో ఆ సమన్వయ పద్ధతిని పాటించి రెండు అభిప్రాయాలను కలిపి ఒక్కటిగా చేయడానికి ప్రయత్నం చేద్దాం. బాగుంది గురువు గారు, మీరన్న సమన్వయాన్ని ఎలా సాధిస్తారు? విమలానందుడు అడిగాడు. ఎలా సాధించగలమో ప్రత్యేకంగా వివరించకుండా కేతువు పాటు కశ్యప ప్రజాపతితోనూ ఇటు మృత్యువుతోనూ సంబంధం కొనసాగిస్తూ ఆయన జన్మ వృత్తాంతం చెప్పుకుందాం. వినండి. ఒకప్పుడు ప్రాణులకు మరణాలు లేని కారణంగా భూభారం అమితంగా పెరిగిపోయింది. భూదేవి ప్రమాదాన్ని శంకించింది. నిర్వికల్పానంద ప్రారంభించాడు. ఇది నవగ్రహ పురాణం 55వ అధ్యాయం సంపూర్ణమైనది. నవగ్రహ పురాణం 56వ అధ్యాయం కేతుగ్రహ జననం. నారద మహర్షి ఆకాశ మార్గాన ప్రయాణం చేస్తూ హిమాలయ ప్రాంతంలో నేల మీదికి దిగాడు. ఆయన రాక కోసమే నిరీక్షిస్తున్నట్లు భూదేవి ఆయన ముందు నిలబడింది. మాత, నారద మహర్షి ఆశ్చర్యంగా అన్నాడు. ఆకాశ మార్గాన నిన్ను చూచాను నారద. నింగి నుండి నేలకు దిగుతావేమో అని ఎదురు చూస్తున్నాను. నారాయణ, జనని ముఖాన ఏదో విచారం. నారదుడు భూదేవిని చూస్తూ అన్నాడు. విచారం లేకుండా ఎలా ఉంటుంది నారద? అందరి భారము వహించి మోయాల్సింది నేనే కదా. సృష్టికర్త సృజన నిర్విరామంగా సాగుతుంది. ఫలితంగా మనుసంతతి నా మీద ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. నా మీద భారం మోయలేనంతగా పెరిగింది నారద. నువ్వు వెంటనే వెళ్ళి ఆ బ్రహ్మదేవుడికి నా బాధ వివరించు. నా భారాన్ని తగ్గించే యోచన చేయమను. నారాయణ, భూభారం పెరిగితే ప్రమాదమేనని మా జనకులు ఆయన జనకులు అనుకుంటూ ఉంటే విన్నాను. ఇప్పుడే సత్యలోకానికి వెళ్తానంటూ నారదుడు నింగికి ఎగిరాడు. నారదుడు బ్రహ్మదర్శనం చేసుకున్నాడు. భూమి ఉపద్రవాల అంచుకు చేరిందని, అందుకు కారణం ప్రాణుల సంఖ్య భయంకరంగా పెరిగిపోవడమేనని వివరించాడు. భూదేవి సందేశాన్ని వినిపించాడు. సమస్య తీవ్రమైందే కుమారా, బ్రహ్మ సాలోచనగా అన్నాడు. కొంతకాలం సృష్టి కార్యానికి విరామం ఇస్తే నారదుడు సూచించాడు. సరస్వతి చిన్నగా నవ్వింది. దానివల్ల ప్రయోజనం లేదు నారదా. ఇప్పటికే ఉన్న ప్రాణుల వల్లనే కదా భూభారం పెచ్చు పెరిగింది. అవును, ఉన్న ప్రాణుల సంఖ్య పెరగకుండా చూడడం సమస్యకు పరిష్కారం కాదు కుమారా. ఉన్న సంఖ్య తరగాలి. బ్రహ్మ ఆలోచిస్తూ అన్నాడు. ప్రాణుల సంఖ్య తగ్గించడానికి ఏం చేయాలో తీవ్రంగా ఆలోచించాలి. ఆలోచిస్తాను.
బ్రహ్మ మళ్ళీ అన్నాడు, నువ్వు వెళ్ళి భూమాతకు తెలియజేయి నారదా, ఆజ్ఞ అన్నాడు నారదుడు. బ్రహ్మ ఆలోచన సముద్రంలో మునిగిపోయాడు. కాలం గడుస్తుంది, కానీ ఆయనకు పరిష్కారం దట్టలేదు. దాంతో ఆయనలో ఆగ్రహం పచ్చరిల్లింది. మితిమీరిన ఆయన ఆగ్రహం వల్ల ఆయన 4 ముఖాల నుండి అగ్నిజ్వాలలు వెలువడ్డాయి. ఆ మంటల మూలంగా ప్రాణులకే కాకుండా లోకాలలోని అచేతన పదార్థాలకు ప్రమాదం ఏర్పడింది. అగల లోకాలలో సర్వనాశనం తాండవం చేసే పరిస్థితి తలెత్తింది. బ్రహ్మ తన తీవ్ర ఆలోచనలో ఉండిపోయాడు. బ్రహ్మ ముఖాల నుండి వెలువడే అగ్నిజ్వాల ప్రమాదాన్ని ఊహించిన పరమశివుడు ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఆలోచన ధ్యానాన్ని భగ్నం చేశాడు. సృష్టికర్త, మీ ఆలోచన ఉపసంహరించి తద్వారా అగ్నికేలను అడగార్చండి. మీ కర్తవ్యం సృష్టి, సంహారం కాదు. శివుడు అన్నాడు, ఆ సంహార కార్యానికి మరొక తగిన శక్తిని సృష్టించండి. భూభారాన్ని తగ్గించే ప్రయత్నంలో ప్రాణుల సంఖ్యను నియంత్రించడానికి మీరు చేయాల్సిన పని అది మాత్రమే. ఇక నేను సంహారకర్తను, లయకారకుణ్ణి. నా విధి కూడా చంపడం కాదు, చనిపోయిన ప్రాణులకు విశ్రాంతి ప్రసాదించడం. పరమశివుడి సూచన సృష్టికర్తకు నచ్చింది. శ్రీహరి ఉద్దేశం కూడా అదే. తాను కేవలం సృష్టికర్త. తన విద్యుక్త ధర్మం ప్రాణులను పుట్టించడం, చంపడం కాదు. ఆలోచనలు ఉపసంహరించిన బ్రహ్మలోంచి ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించింది. ఆమె శరీరం ఎరుపు నలుపు పశువర్ణాల మేళవింపులో ఉంది. ఆవిర్భవించిన వెంటనే ఆమె దక్షిణం వైపు అభిముఖంగా నిలుచుంది. నేనెవరు అంది ఆమె బ్రహ్మను చూస్తూ. నీ పేరు మృత్యువు. ఒక మహాకార్య నిర్వహణ కోసం నిన్ను సృష్టించాను. సృష్టిలోని ప్రాణులను సంహరించడమే నీ కర్తవ్యం. వెళ్ళు, ఆ కార్యంలో నిమగ్నురాలి వైపో అన్నాడు బ్రహ్మ. బ్రహ్మ వాక్కు వినగానే మృత్యువు దీనంగా ఏడవడం ప్రారంభించింది. ఆమె కళ్ళల్లోంచి అశ్రువులు జలజలరాలాయి. బ్రహ్మ కన్నీటి బిందువులను తన దోసిట్లో పట్టుకున్నాడు. నన్ను క్షమించండి, ప్రాణులను చంపడం అధర్మం. ఆ పని నేను చేయను, వెళ్తున్నాను, తపస్సు చేసుకుంటానంటూ మృత్యువు నిర్లక్ష్యంగా వెళ్ళిపోయింది. బ్రహ్మ పరమశివుడి వైపు ప్రశ్నార్థకంగా దూచాడు. శివుడు చిరునవ్వు నవ్వాడు. స్త్రీ సహజమైన వాత్సల్య లక్షణంతో మృత్యుదేవత అలా అంది. నెమ్మదిగా ఆమెకు నచ్చజెప్పి కార్యోన్ముఖురాల్ని చేయండి. బ్రహ్మ వద్ద నుండి వెళ్ళిపోయిన మృత్యుదేవత ధేనుకాశ్రమం అనే ప్రదేశంలో తపస్సు ప్రారంభించింది. కొన్నాళ్లు జరిగాక బ్రహ్మదేవుడు ఆమె ముందు సాక్షాత్కరించాడు. స్వామి అంది మృత్యు ఆశ్చర్యంగా. నీకు నిర్దేశించిన కార్యక్రమానికి నిన్ను నువ్వు అంకితం చేసుకునేదాకా నేను నీకు ప్రత్యక్షమవుతూనే ఉంటాను. నీ ఆవిర్భావానికి మూలం ప్రాణుల సంహార సంకల్పం. ఆ సంకల్పం వికల్పం కాదు. ఈ విధి నీకు విధిస్తున్న విధి నుండి నువ్వు తప్పించుకోలేవు. మృత్యుదేవి, జాగ్రత్తగా ఆలకించు. నీ చేతులతో నువ్వు ప్రాణులను వధించే అవసరం ఉండదు. ఆ రోజు నువ్వు కన్నీళ్లు కార్చావు. ఆ అసురువుల్ని నేను దోషిడబట్టుకున్నాను, గుర్తుంది కదా. ఒక్కొక్క అసురుగణం ఒక్కొక్క రోగంగా రూపొంది ప్రాణులను మరణాలకు తరలిస్తాయి. ఆ కార్యాన్ని అధివీక్షించి క్రమపరచడమే నీ విధి. నా ఆదేశాన్ని శిరసా వహించు, నీ విధిని స్వీకరించు, కర్తవ్యాన్ని ఆచరించడం ప్రారంభించు అన్నాడు గంభీరంగా బ్రహ్మ. నిరాకరించలేని తన నిస్సహాయత అర్థమైందా మృత్యుదేవతకు. ఆ ఆలోచన కలిగిన మరుక్షణం ఆమెలోంచి వేడి నిట్టూర్పు సెగలకుక్కుతూ వెలువడింది. పతాకాలకు ఆకారంతో వెలువడిన ఆ నిట్టూర్పులోంచి ఒక బాలుడు ఆవిర్భవించాడు. బ్రహ్మ బాలుణ్ణి చిరునవ్వుతో దూచి చూపుల్ని మృత్యువు వైపు మరల్చాడు. నీ మూలంగా ఈ బాలుడు జన్మించాలన్న ఆశయంతోనే నిన్ను ఆనాడు నా సన్నిధి నుండి వెళ్ళనిచ్చాను. ఈ బాలుడు నీ కుమారుడు. బ్రహ్మ మాటలు వినగానే మృత్యువు బాలుణ్ణి చేతుల్లోకి తీసుకొని ఎదకు హత్తుకుంది. కేతువు ఆకారంలో జన్మించిన నీ కుమారునికి కేతువు అని నామకరణం చేస్తున్నాను. బాలకుణ్ణి పెంచి పెద్దవాణ్ణి చెయ్యి అన్నాడు బ్రహ్మ. మృత్యువు తలను అడ్డంగా ఊపింది. నా కర్తవ్యం కఠినాతి కఠినమైంది. పుత్ర పోషణకు దానికి సమన్వయం కుదుర్చుకోలేను. బాలకుణ్ణి మీరే స్వీకరించండి. బ్రహ్మ చిరునవ్వు నవ్వాడు. నీ సమస్యకు చక్కటి పరిష్కారం ఉంది. నీ కేతువు రాక్షస లక్షణాలతో జన్మించాడు. రాక్షస సంతతిని పొందిన కశ్యప ప్రజాపతి ఆ బాలకుణ్ణి పెంచడానికి తగినవాడు. కశ్యపుడు నీ పుత్రుడిని తన పుత్రుడిగా స్వీకరించి పోషిస్తాడు. కేతువుని కశ్యపుడికి అందేలా చూడు. ధన్యోస్మి అంది మృత్యువు కేతువును ముద్దు పెట్టుకుంటూ. ఇది
నవగ్రహ పురాణం 56వ అధ్యాయం సంపూర్ణమైనది. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.